రాష్ట్ర ప్రభుత్వం 3 నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తున్న ఆరోపిస్తున్నారు కదా, మీరు పెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ నియోజకవర్గాన్ని 119 నియోజకవర్గాలు అభివృద్ధి చేస్తారు. ఈ స్కీమ్ అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ అని చాలా ప్రైమ్ మినిస్టర్ గారు దేశవ్యాప్తంగా చేస్తున్న నిధులతో పాటు ప్రత్యేకంగా ఇక్కడ నేను అభివృద్ధి జరగలేదు అని చెప్పి నేను రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరిన సందర్భంగా కేంద్ర మంత్రులను అడిగినప్పుడు తప్పకుండా నేను నియోజకవర్గానికి అభివృద్ధికి సహకరిస్తామని చెప్పి నాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఈ నియోజకవర్గానికి నాకు హామీ ఇచ్చారు. కాబట్టి ఈ మునుగోడు ప్రజల తరఫున బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను కేంద్ర ప్రభుత్వ హామీని నా మునుగోడు ప్రజలకు ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఒక మాట రాజగోపాల్ రెడ్డి గారు ఎందుకు రాజీనామా చేసిండ్రు? రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడు కొట్లాడి అలసిపోయి బ్రహ్మాస్త్రాలు వేయాల ముఖం మీద అని చెప్పే కదా చేసింది. అందుకనే మరి తెచ్చుకుంది. కానీ రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి జరగాలంటే, యూనిఫామ్గా అభివృద్ధి జరగాలంటే ఎవరి చేతిలో ఉంటుంది? అది రాష్ట్ర ప్రభుత్వం సిఆర్ఎఫ్ కానీ పిఎంజేఎస్వై కానీ ఎక్కడ నిజంగా ప్రయారిటీ ఉందో వాళ్ళు రికమెండ్ చేసి పంపాలి. ఆ సోయి ఆ జ్ఞానం లేదు కాబట్టి మేము పనిచేసాం కదా. ఆ సోయి లేదు, ఆ జ్ఞానం లేదు. గవర్నమెంట్ పంపిస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ మై డియర్ బ్రదర్, టీవీ9 బ్రదర్, ఇవి 119 నియోజకవర్గాలలో మేము చేస్తూనే ఉన్నాం. మునుగోడులో మేము హైలైట్ చేస్తాం. ఇవన్నీ పైసలు తీసుకుపోయి కాళేశ్వరంలో ముంచిండు, మిషన్ భగీరథలో ముంచిండు. ఇంకోటి మీకు ప్రత్యేకంగా మీకు చెప్పేది ఏంటంటే, రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ప్రతి సంవత్సరం సెంట్రల్ రోడ్ ఫండ్ 450 కోట్లు 9 జిల్లాలకి ఎక్సెప్ట్ హైదరాబాద్ 9 డిస్ట్రిక్ట్స్కి దే వర్ డిక్లేర్డ్ యాజ్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్. 2014-15 నుంచి 450 కోట్లు తూచా తప్పకుండా వస్తే అవన్నీ తీసుకుపోయి కాళేశ్వరంలో ముంచుతున్నాడు. ఇది ఒక ఎగ్జాంపుల్ నీకు. దీస్ ఆర్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. రేపు డబల్ ఇంజన్ సర్కార్ వస్తే 119 జాగాలల్లో ఇవి ఇంప్లిమెంట్ ఖచ్చితంగా అయితే ఇప్పుడు కాళేశ్వరంలో ముంచుతున్నాడు. ఈ పైసలన్నీ 119కి వస్తున్నాయి. మునుగోడులో హైలైట్ అవుతుంది. దత్తత తీసుకుని ఏం చేస్తాడు? 8.5 ఏళ్ళు ఏం చేసాడు? సిరిసిల్లను తీసుకున్నాడు. ఇన్ని రోజులు ఎక్కడ పోయింది సోయి? రాజీనామా చేసి ఉప ఎన్నిక వస్తే దత్తత తీసుకున్నావు అంటే దత్తత తీసుకుంటున్నావు కాన్స్టిట్యూన్సీ అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే దద్దమ్మనా డమ్మి క్యాండిడేటా? ఇక్కడ ఉన్న ప్రజల గురించి పోరాటం చేసే తెలివి లేదా? అసెంబ్లీలో మాట్లాడలేడా? ముఖ్యమంత్రితో మాట్లాడి డెవలప్మెంట్ కోసం తీసుకురాలేడా? ఈయనెవరు దత్తత తీసుకుంటేందుకు? ఇక్కడ ఉన్న ప్రజలు ఎన్నుకునే శాసనసభ్యులు చేయాల్సిన పని ఈయనెవరు చేస్తేందుకు? ఆయన మంత్రిగా నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిండు అసెంబ్లీలో. చండూరు మున్సిపాలిటీకి నిధులు ఇవ్వమని అడిగిన, చౌటుప్పల్ మున్సిపాలిటీకి ఒక శాసనసభ్యునిగా డెవలప్మెంట్కి నిధులు ఇవ్వమని అడిగిన, అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డు. ₹1 ఇవ్వలేదు. నువ్వు ఒక మంత్రిగా నువ్వు వివక్ష చూపించినట్టే కదా. ఒక ప్రతిపక్ష శాసనసభ్యుడు అడిగినా సరే నువ్వు ₹1 నిధులు ఇవ్వలేదు. నేను ఉదయ సముద్రం ప్రాజెక్టు కంప్లీట్ చేయమని చెప్పి నేను హరీష్ రావు గారిని అడిగిన, ఈ 10% వర్క్ ఉంది, 1,50,000 చేయలేదు. రోడ్లకు గ్రామ పంచాయతీ బిల్డింగ్లకు డబ్బులు ఇవ్వమని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డ్ ట్రాక్ ఉన్నది. గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కూడా లేవు. 59 గ్రామ పంచాయతీ చేస్తే గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టమని అడిగిన, ఇవ్వలేదు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. అదే ఆయన నియోజకవర్గాల్లో పెట్టుకున్నారు. మరి అప్పుడెందుకు గుర్తురాలేదు డెవలప్మెంట్? ఈ రోజు ఎందుకు వచ్చిన ముఖ్యమంత్రి గారు? ఈ రోజు హరీష్ రావు గారు గట్టుపల మండలం గురించి నేను అసెంబ్లీ సాక్షి అడిగిన, నువ్వు ముఖ్యమంత్రి గారు స్వయాన హామీ ఇచ్చారు కదా, మీరు గట్టుపల మండలం ఏర్పాటు చేయమని చెప్పండి. అంతకంటే చిన్న మండలాలు ఎన్నో చేసిన తెలంగాణలో గట్టుపల చేయమని చెప్పి అసెంబ్లీ సాక్షికి అడిగిన. ఎందుకు నేను రాజీనామా చేసిన తర్వాత మీరు గట్టుపల మండలం చేసిండ్రు? చౌటుప్పల్ నారాయణపూర్ రోడ్ చేయమని అసెంబ్లీ సాక్షిగా ప్రశాంత్ రెడ్డి గారిని ఆయన జన్మదినం రోజు వేడుకున్నా. కనీసం మనుషులు పోయేటట్లేదు బాట చౌటుప్పల్ నుంచి నారాయణపూర్ రోడ్ అని చెప్పి చేయలేదు. రాజీనామా చేయని 15 రోజులు రోడ్ ఎందుకు కంప్లీట్ చేసిండు? అంటే నీకు ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే అభివృద్ధి, నీకు ఓట్లు ప్రజలు అవసరం, అప్పుడు గుర్తొస్తారు. లేకపోతే మాత్రం రాదు. నీకు ఇప్పుడు గొల్ల కార్పులకు, గొల్ల కుర్మ సోదరులకు గొర్రెలు ఇస్తున్నారు. గొర్రెల పేరు పైసలు అకౌంట్లో 119 నియోజకవర్గాల్లో గొల్ల కుర్మ సోదరులకు 3వ విడత ఇవ్వని పైసలు ఎందుకు మునుగోడు నియోజకవర్గంలో ఇస్తుండ్రు? దానికి సమాధానం ఈ ప్రభుత్వం చెప్పాలి. 118 నియోజకవర్గాల్లో గొల్ల కుర్మ సోదరులకు అకౌంట్లలో పైసలు పడ్డాయా? లేదు, ఒక మునుగోడులో పడ్డాయి. అంటే దాని అర్థమైంది, ఎక్కడ ఉప ఎన్నికలు ఉంటే ప్రభుత్వ సొమ్ముని సొంత డబ్బులాగా ఓట్ల కోసం అని చెప్పి
ప్రజల్ని ప్రలోభాలు పెట్టి ఓట్లు వేయించుకున్న చరిత్ర ఈ ప్రభుత్వానికి. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు, మునుగోడు ప్రజలు ఈసారి బుద్ధి చెప్తారు. ఇప్పుడు 8 ఏళ్లలో 2 సార్లు మోసపోయారు. కానీ హుజురాబాద్లో, దుబ్బాకలో, జిహెచ్ఎంసీలో ఇంటికి 10,000 ఇచ్చిండ్రు, నమ్మిండ్రా? దుబ్బాకలో బెదిరించిండ్రు, హుజురాబాద్లో నీకు దళిత బంధు ఇచ్చిండ్రు, నమ్మిండ్రా? ఇక్కడ కూడా మీకు పెన్షన్ రావు, రాజగోపాల్ రెడ్డి ఓటేస్తే బీజేపీకి అంటున్నారు, భయపడటం లేదు. మోటార్లకు మీటర్లు పెడతామంటుండ్రు, రైతు బంధు రాదంటుండ్రు, భయపడటం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్కు రోజు దగ్గర పడ్డాయి. ఆయన ప్రవర్తన ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితిని పెట్టి తెలంగాణ ప్రజలతోటి బంధాన్ని తెంచుకున్నాడో అప్పుడే కేసీఆర్ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పుతోటి తెలంగాణలో మార్పు కాబోతుంది. అది అందరికి అర్థమైపోతుంది. వాళ్ళు ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా సరే, ఎంత అవినీతి సొమ్ము తీసుకొచ్చినా, 100 మంది ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి ఎంత ప్రలోభాలు పెట్టినా, భయపెట్టినా, పోలీసులను వాడినా ఇక్కడ ప్రజలు భయపడరు. మునుగోడు ప్రజలు అవినీతి సొమ్ముకు అమ్ముడు పోరు. ఒక చరిత్రలో నిలిచిపోయే తీర్పు మునుగోడు ప్రజలు ఇవ్వబోతున్నారు. ఇప్పుడు ఆ తీర్పుతోటే తెలంగాణలో రాజకీయాలన్నీ మారిపోతాయి. ఒక కుటుంబ పాలనపై ప్రజాస్వామ్యం నిలబడుతుంది ఈ తీర్పు ద్వారా అని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. ఒక్క నిమిషం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.